పూలే యొక్క వర్ధంతిని స్మరించుకోవడం మనమందరం స్మరించుకోవాలి. ఎందుకనంటే తను మార్చి 10 నాడు విప్లవ నాయకురాలు, సంఘ సంస్కర్త, భారతదేశ మహిళా సాధికారక సింహమైన సావిత్రిబాయి పూలే వర్ధంతి కాబట్టి తను ప్రతి ఒక్క విద్యారంగంలో కావచ్చు, సామాజిక న్యాయ రంగంలో ఆమె అహర్నిశలు విద్యావేత్తగా కలిసి జ్యోతిరావు పూలేతో పాటు అహర్నిశలు కష్టపడి బడుగు బలహీన వర్గాల కోసం, అందరి కోసం ఒక చదువు నేర్పిన తల్లి, చదువుల తల్లి. సో తను లేకుంటే ఏది లేదు కాబట్టి ఆమెను స్మరించుకోవడం మనకు చాలా అందరం కలిసి స్మరించుకోవాలి. ఎందుకనంటే తను యొక్క పోరాటం వాళ్ళ యొక్క ఎన్నో రకాలుగా మనల్ని బడుగు బలహీన వర్గాలను అణగదొక్కే రకంగా ఎన్నో రకాలుగా చేశారు. కానీ సో వాళ్ళు ఒక చీర వాళ్ళు మనకు లేనటువంటి వాళ్ళకు, మన బడుగు బలహీన వర్గాలకు చదువులు నేర్పడానికి వచ్చిన ఆ తల్లిని బుడదతోటి పెండతోటి కొట్టడం ఇట్లా ఎన్నో రకాలుగా చేసినా కానీ కూడా ఆ తల్లి ఒక సంచిలో ఇంకో చీర పట్టుకొని వచ్చి మన వాడకు వచ్చి చదువులు నేర్పించిన తల్లి. ఆమె లేకుంటే మనం లేము. ఈరోజు చదువులు నేర్పిన తల్లి ప్రతి ఒక్కరికి అహర్నిశలు పాటుపడి ఎన్నో రకాలుగా చేసి విప్లవంగా తయారు చేసి మనల్ని గొప్పవాళ్ళుగా, మేధస్సులుగా చేశారు. వాళ్ళను స్మరించుకోవడం మనం కాబట్టి ఈరోజు తనకు నివాళులు అర్పించడం జరిగింది. సో ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. పేరు జాడి కిషన్, మల్కాపూర్ గ్రామం, కరీంనగర్ జిల్లా, 16వ డివిజన్. ఆ మహానుభావులను స్మరించుకుంటూ వాళ్ళు అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ, వాళ్ళు లేకుంటే మనం ఏం లేమని మరొక్కసారి చెప్తున్నాను. స్మరించుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో నడిచి వాళ్ళు మన కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు కాబట్టి మనం వాళ్ళ అడుగుజాడల్లో నడిచి వాళ్ళ యొక్క ఆశయాలను సాధిద్దామని కోరుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.